బాప్తించడం. అయితే మన అంశం బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? దీని ప్రకారం మనం బైబిల్లో నుంచి 5 విషయాలను తెలుసుకుందాం. మొదటిగా మత్తయి 28:19 ప్రకారము ఎందుకంటే మనం బాప్తిజం తీసుకోవాల్సింది, ఎందుకంటే యేసుక్రీస్తు ఆజ్ఞ ఇది. యేసుక్రీస్తు ఆజ్ఞ ఇచ్చారు మనకి బాప్తిజం తీసుకోవాలని, అందుకే మనం దాన్ని పాటించాలి. అలాగనే యోహాను 3:4లో ఉన్న ప్రకారముగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఆజ్ఞను పాటించేందుకు మనము బాప్తిజం తీసుకోవాలి. రెండో విషయముగా పాప క్షమాపణయు మరియు మారు మనసు. అపోస్తులు 2:38 ప్రకారంగా మనం పాప క్షమాపణ మరియు మారు మనసు పొందడానికి బాప్తిజము తీసుకోవాలి. బాప్తిజము మన పశ్చాత్తాపమునకు పాపములకు చిహ్నము. అలానే మూడో విషయముగా క్రీస్తు మరణ పునరుత్థానాలలో పాలు పొందడానికి తీసుకోవాలి. రోమా 6:4 ప్రకారము మన బాప్తిజము క్రీస్తు మరణ పునరుత్థానాలలో పాలు పొందడానికి తీసుకోవాలి. అంటే బాప్తిజము అంటే నీళ్ళలో మునగడం మరణానికి సూచన. అంటే మన పాత జీవితము అంతా సమాధి చేయబడ్డం. అలానే క్రీస్తులాగా మనము నూతన జన్మ ఎత్తడం, నీళ్ళలోంచి బయటికి రావడం. అలాగనే నాలుగో విషయంగా రక్షణకు సాక్ష్యము. బాప్తిజము పొందడము రక్షణకు సాక్ష్యము. దేవుడు మన హృదయంలో చేసిన రక్షణ కార్యమే బాప్తిజమునకు సాక్ష్యము. అలానే ఐదో విషయముగా గలతీ 3:27 ప్రకారముగా క్రీస్తును ధరించుకోవడానికి బాప్తిజం ద్వారా మనం క్రీస్తు శరీరములో సంఘములో అవయవంగా మారుతాము. మళ్ళీ ఒకసారి అన్ని విషయాలను చూసుకున్నాము. బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? మొదటిగా యేసుక్రీస్తు ఆజ్ఞ కాబట్టి తీసుకోవాలి. రెండోదిగా పాప క్షమాపణ మరియు మారు మనసు కొరకు తీసుకోవాలి. మూడోదిగా క్రీస్తు మరణ పునరుత్థానాలలో పాలు పొందడానికి తీసుకోవాలి. నాలుగవదిగా రక్షణ సాక్ష్యం కోసం తీసుకోవాలి. ఐదవదిగా